అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆశ్వయుజ మాసంలో అమావాస్య తిథి నాడు దీపావళి పండుగ జరుపుకుంటారు. కుటుంబం అంతా కలిసి ఐక్యతతో దాతృత్వంతో ప్రేమానురాగాలతో ఈ దీపావళిని 5 రోజుల పండుగగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని స్మరించుకోవడమే ఈ దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం. ఈ రోజున లక్ష్మీదేవి గణపతిని పూజిస్తారు. ప్రధానంగా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఈ నేపథ్యంలో 2025 దీపావళి పండుగ తేదీ, పూజకు శుభముహూర్తం, పూజా విధానం గురించి తెలుసుకుందాం. దీపావళి పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వెలుగుల పండుగ. దీపావళి అంటే దీపాల వరస అని అర్థం. ఇది ప్రధానంగా చెడుపై మంచి సాధించిన విజయాన్ని, చీకటిపై వెలుగును, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి చిహ్నంగా సూచిస్తుంది. ఈ పండుగను చిన్న పెద్ద పేద ధనిక కుల మత తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆచరించే పండుగ దీపావళి. ఈ దీపావళి పండుగ రోజున ఇంటిని దీపాలతో పూలతో అందంగా అలంకరిస్తారు. లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించి మనస్ఫూర్తిగా పూజిస్తారు. ఇక పిల్లలు పెద్దలు కలిసి సాయంత్రం టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. అమావాస్య చీకట్లను తొలగిపోయేలా దీపాల వెలుగులు వెదజల్లేలా టపాసులు పేలుస్తారు. ఈసారి అమావాస్య తిథి 2 రోజులు వచ్చింది. అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉంది. దీంతో ఏ రోజు దీపావళి పండుగ చేసుకోవాలి అనే సందిగ్ధత ఉంది. అయితే పండితులు చెబుతున్న దాని ప్రకారం అమావాస్య తిథి అక్టోబర్ 20 మధ్యాహ్నం 3:44 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 21 సాయంత్రం 5:54 గంటలకు ముగుస్తుంది. కాబట్టి దీపావళి పండుగ లక్ష్మీ పూజ అక్టోబర్ 20న జరుపుకోవడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. అయితే లక్ష్మీ పూజకు అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం 7:08 నుంచి 8:18 గంటల వరకు శుభముహూర్తం ఉందని చెబుతున్నారు. సాధారణంగా దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ప్రారంభమై కార్తీక శుద్ధ విదియతో ముగుస్తుంది. అయితే ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటారు. ధనత్రయోదశి 5 రోజుల పండుగలో ఇది తొలి రోజు. ఈ ఏడాది అక్టోబర్ 18న ధనత్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున కొత్త వస్తువులు లేదా బంగారం, వెండి వంటివి కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. 2వ రోజు నరక చతుర్దశి. ఈ ఏడాది అక్టోబర్ 19న నరక చతుర్దశి జరుపుకుంటారు. నరకాసుర వధ జరిగిన రోజు. ఈ రోజున ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తారు. 3వ రోజు దీపావళి. అక్టోబర్ 20వ తేదీన దీపావళి పండుగ జరుపుకుంటారు. ఇది అసలైన పండుగ రోజు. ఈ రోజు సాయంత్రం దీపాలతో ఇళ్లను అలంకరించి లక్ష్మీ పూజ చేస్తారు. అనంతరం బాణసంచలు కాల్చడం, స్వీట్లు పంచడం వంటివి చేస్తారు. 4వ రోజు గోవర్ధన పూజ. ఈ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినందుకు చిహ్నంగా గోవర్ధన పూజ చేస్తారు. ఉత్తర భారతంలో ఈ ఆచారాన్ని బాగా పాటిస్తారు. ఇది 5వ రోజు భాయిదూజ్. ఈ రోజున అన్న చెల్లెల అనుబంధానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యమద్వితీయ లేదా భాయిదూజ్ పండుగ జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున ఇంటిని శుభ్రం చేసి పూలు దీపాలతో అలంకరిస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం ఇంటి తలుపులు కిటికీలు తెరిచి ఉంచుతారు. పూజ కోసం లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం ఏర్పాటు చేసుకోవాలి. పక్కన వినాయకుడి విగ్రహం కూడా ఉంచాలి. కలశం ఏర్పాటు చేసుకోవాలి. బియ్యంపై లక్ష్మీదేవి గణపతి విగ్రహాలను ఉంచాలి. ఎదురుగా కలశం పెట్టాలి. దీపాలు వెలిగించి పూలు పండ్లు అక్షంతలు నైవేద్యం సమర్పించాలి. అమ్మవారి ముందు నాణ్యాలు ఉంచాలి. అనంతరం లక్ష్మీదేవి మంత్రాలు అష్టోత్తరం వంటివి పఠించాలి. చివరిగా హారతిచ్చి నమస్కరించుకోవాలి. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి? హిందువులు జరుపుకునే పండుగలలో ఒకటి దీపావళి పండుగ. ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున దీపావళి జరుపుకునే పండుగను పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడతారు. దీపావళి పండుగ వెలుగుల పండుగ. ఈ రోజున వెలిగించే దీపాలు ప్రతి ఇంటి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి,
ఏ ఏ ప్రదేశాల్లో ఉంచడం శ్రేయస్కరం అని తెలుసుకుందాం. ఈ పండుగ చెడుపై మంచికి గుర్తు. చీకటి నుంచి కాంతిలోకి పయనం విజయాన్ని సూచిస్తుంది. అందుకే ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి రోజున చీకటి రాత్రుల్లో వెలుగులు నింపుతూ దీపాలను వెలిగించి చీకటిని తొలగించి కాంతులు నింపే పండుగ దీపావళి రోజున దీపాలు వెలిగించే సాంప్రదాయం చెడుపై మంచి సాధించిన విజయానికి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణులు 14 ఏళ్ల వనవాసం ముగించుకొని రావణుడిని ఓడించి తన రాజ్యమైన అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు అయోధ్యలోని ప్రజలు రామయ్యకు స్వాగతించడానికి ప్రజలు తమ ఇళ్లను పువ్వులు, రంగురంగుల దీపాలతో మొత్తం అయోధ్య నగరాన్ని అలంకరించారు. అందుకే ప్రతి సంవత్సరం దీపాల పండుగ దీపావళిని జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమ ఇళ్లను అలంకరించుకోవడం, కొత్త బట్టలు ధరించడం, ప్రియమైన వారికి బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, రుచికరమైన స్వీట్లు తినడం మరియు రంగోలి చేయడం ద్వారా జరుపుకుంటారు. లక్ష్మీదేవిని, వినాయకుడిని కూడా పూజిస్తారు. దీపావళి పండుగ 5 రోజుల పండుగ. ఈ 5 రోజులు దీపాలు వెలిగిస్తారు. దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగిస్తే శుభప్రదం, ఏ ఏ ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలి, ఏ రోజు ఎన్ని దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉందో ఈరోజు తెలుసుకుందాం. ధనత్రయోదశి రోజున మొదటి దీపం వెలిగిస్తారు. దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచి ప్రారంభమవుతుంది. ఈ రోజున దీపావళి పండుగ మొదటి దీపం వెలిగిస్తారు. ధనత్రయోదశి రోజున వెలిగించే ఈ దీపం మృత్యుదేవతగా భావించే యమదేవునికి అంకితం చేయబడింది. ఈరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వెలుపల దక్షిణం వైపు ఈ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు అనుగ్రహం ఉంటుందని, ఆ కుటుంబంలో ఎవ్వరు అకాల మరణం చెందరని ఈ దీపం వెలిగించడం వెనుక విశ్వాసం. ఈ దీపాన్ని ఆవ నూనెతో వెలిగిస్తారు. దీపం వెలిగించాక తర్వాత ఇంటిలోని సభ్యులెవ్వరూ ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదనే ఒక నియమం. దీపావళికి ఎన్ని దీపాలు వెలిగించాలంటే శుభకార్యాల్లో ఎల్లప్పుడూ బేసి సంఖ్యలో అంటే 5, 7, 9, 11, 51, 101 ఇలా దీపాలను వెలిగించాలని హిందూ మతంలో ఒక నమ్మకం. దీపావళి రోజున నువ్వుల నూనెతో దీపాలను వెలిగించే సాంప్రదాయం ఉంది. విశ్వాసాల ప్రకారం దీపావళి రోజున కనీసం 5 దీపాలను వెలిగించాలి. దీపావళి రోజున ఏ ప్రదేశాల్లో దీపాలు వెలిగించాలంటే దీపావళి రోజున సుఖ సంతోషాలు, సిరి సంపదల కోసం వివిధ ప్రదేశాలలో దీపాలను వెలిగించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పూజ గది. దీపావళి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజా మందిరంలో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి, గణేశుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. తులసి మొక్క దగ్గర దీపావళి రోజున తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. డబ్బు ఉంచే ప్రదేశంలో, డబ్బు లేదా ఆభరణం ఉంచే ప్రదేశంలో దీపం వెలిగించడం సంపదను శాశ్వతంగా పెంచుకోవడానికి సహాయపడుతుందని భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి, శ్రేయస్సు ప్రవేశిస్తుంది. ఇలా చేయడం లక్ష్మీదేవి స్వాగతానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. తాగునీరు. దీపావళి రోజున కుటుంబం మొత్తానికి తాగునీరు వచ్చే ప్రదేశంలో దీపం ఉంచండి. వంటగదిలో దీపం వెలిగించడం అన్నపూర్ణ దేవి అనుగ్రహానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంటి ఆహారం శ్రేయస్సును అందిస్తుంది. కిటికీలు, బాల్కనీలు, ఇంటి కిటికీలు, బాల్కనీలు, తలుపులు అన్నిటిలో దీపాలను వెలిగించడం వల్ల ఇల్లు అంతటా కాంతి ప్రసరిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంటి ప్రాంగణం లేదా టెర్రస్పై దీపం వెలిగించడం వల్ల ఇంటి మొత్తానికి కాంతి వస్తుంది, ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. దీపావళి రోజు మట్టి దీపాలు ఒకసారి వాడినవి మళ్ళీ వాడవచ్చా? దీపావళి అంటేనే సిరుల తల్లికి పూజలు, టపాసులు, జోరులు, వెలుగులని ముస్తాబులు, ఊరు వాడ దీపాల కాంతులతో విరజిమ్మే ఈ వేడుకను సరికొత్తగా చేసుకునేందుకు వింత వింత దీపాలు వస్తున్నాయి. అయితే సాధారణంగా మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టడం ఆనవాయితీ. ఈ ప్రమిదలు పూర్వకాలం నుంచి దాదాపు అందరి ఇళ్లల్లో ఉంటాయి. వాటిని ప్రతి ఏడాది కూడా ఉపయోగించవచ్చు.
దీపావళి రోజున దీపాలు వెలిగించే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. అందుకే దీపావళి రోజున ఇంట్లోని ప్రతి మూల దీపాల వెలుగులతో మెరిసిపోతుంది. దీపావళి రోజున దాదాపు అందరూ మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తారు. దీపావళి తర్వాత ప్రమిదలను భద్రంగా ఉంచేవారు చాలామంది ఉన్నారు. మళ్ళీ వాటిని మరుసటి సంవత్సరం ఉపయోగించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.